అస్సలు తెలియదు. మనకి ఇంత వైరల్ అయినా కానీ నాకు తెలియదు ఈ అమ్మాయి. ఓకే. లొకేషన్కి వచ్చిన తర్వాత ఆ, వాళ్ళు బ్యాక్గ్రౌండ్ డాన్సర్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు నాకు వచ్చి చూపిస్తున్నారు ఈ అమ్మాయి ఇట్లా అని చెప్పి. అప్పుడు Okay. చెప్పిన తర్వాత అవునా అని చెప్పి ఏమనిపించింది మరి? అంటే చిన్నగా అనుకున్నా, సరే ఏమన్నా ప్రాబ్లం అవుతుంది. ప్రాబ్లం అయినా లేకపోతే మళ్ళీ ఇప్పుడు ఇన్ని డేస్ తర్వాత నేను పక్కకుండి మళ్ళీ వస్తున్నా, ఈ టైంలో కూడా పడిపోయే ఛాన్సే ఉండదు. తర్వాత నాకు ఎప్పుడైతే తిన వర్క్ స్టార్ట్ చేసి కొంచెం హైప్ తీసుకుందో, ఓకే సేఫ్, ఈ దీంతో కొంచెం మనం ముందుకు వెళ్ళిపోవచ్చు. తన ఫేమ్ మీకు యూజ్ అవుతుంది అని అనిపించలేదా? ఆ, అదే దాని తర్వాత నెక్స్ట్ నాకు వీళ్ళందరూ మాట్లాడిన తర్వాత ఇప్పుడు నాకు ఈ అమ్మాయి వల్ల నాకు యూజ్ ఉంది, నేను ఎంతో కొంత నేను బయటికి రాగలుగుతా అన్నది అప్పుడు నాకు అనిపించింది. ఓకే. సంతోష్ అన్న ఎలా పరిచయం, అంటే ఈ ఆపర్చునిటీ ఎలా వచ్చింది? ఉషక్క సింగర్ సింగర్ ఉషక్క. ఉషక్క నా రీల్స్ చూస్తుందండి. నాకు రీల్స్లో ఎక్స్ప్రెషన్స్ అక్కకు చాలా నచ్చి నాకు మెసేజ్ చేసింది. అక్క కూడా పాపం చదవడానికి రాదు, ఏది రాదు. నా రీల్స్ చూసి నేను ఎట్లా కాంటాక్ట్ అవ్వాలో తెలియక ఒక అబ్బాయితోని, ఈ తమ్ముడికి మెసేజ్ పెట్టు, యాక్టింగ్ బాగుంది, బాగా చేస్తున్నాడు రీల్స్లో అని చెప్పి ఆయనతోని నాకు మెసేజ్ పెట్టించి నెంబర్ పెట్టించి, తమ్ముడు నాకు కాల్ చేయు, నేను సాంగ్ చేయాలి నీతోని అని చెప్తే నేను అక్కకు కాల్ చేశాను.